హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో చూసారు కదండి. ఇక అక్కడ కొన్ని బోర్డ్స్ అయితే పెట్టేశారు. దాన్ని బట్టి ఎవరికి ఏ బోర్డ్ సరి అయినదో దాన్ని మెడలో వేసి వాళ్ళ గురించి చెప్పాలి. ఇక డీమాన్ పవన్ వచ్చేసి కళ్యాణ్కి వేస్తాడు. వీళ్ళవి ఎప్పుడో పగల్ని తీసుకొచ్చి ఇప్పుడు వేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ ఆ విషయాన్ని మర్చిపోతున్నాడో లేదో కానీ ఏదో ఒక నామినేషన్స్లో ఎవరో ఒకరు దాన్ని గుర్తు చేయడం, ఇతడు దానికి సరైన సమాధానం చెప్పకుండా రీతు డేమాన్ ఇద్దరు కలిసి ఏదో చేశారని తను అనుకోవడం, కళ్యాణ్ అనుకోవడం. ఇక డేమాన్ రీతు వచ్చేసి నువ్వెందుకురా సరిగ్గా సమాధానం చెప్పట్లేదు, అప్పుడు సార్ట్ అవుట్ అయిపోయింది కదా, మేమేమన్నా అన్నామా అన్నట్టుగా వీళ్ళు అనుకోవడం. ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంది. ఇక ఇమ్మాన్యుల్ వచ్చేసి ఫ్లిప్పర్ అని వేసేశాడు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ తనూజాని నామినేట్ చేస్తారని చెప్పేసి సంజనా గారిని వచ్చి చేశారు కదా, అందుకని ఫ్లిప్పర్ అని వేసేశాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి మాధురి గారికి రీతు గారికి జరిగిన ఫైట్లో చక్కగా రీతు చెప్పేసింది కదా, నన్ను తొక్కేస్తాను, నేలకేసి జుట్టు పట్టుకొని కొడతాను, ఇవన్నీ అంటుంది సార్ అని చెప్పగానే ఇక ఏంటమ్మా నువ్వు, నీ నోరేంటమ్మా ఇలా ఉంది అంటే, సార్ నేను బయట చెప్పాను సార్, బయట అలా ఎవరైనా చేస్తే అలా చేస్తానంటే, బయట నువ్వు తోపు అయితే బయట చూసుకో, ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వార్నింగ్ అయితే ఇచ్చేశాడు. నెక్స్ట్ టైం ఇలాంటిది రిపీట్ అవ్వకుండా చూసుకో అని కూడా చెప్పేశాడు. ఇక సంజనా గారు రోలర్ అన్నారు కదా దివ్యాని. ఇక దివ్య అయితే బాగా హర్ట్ అయిపోయింది. ఎవరైనా కానీ బాడీ షేమింగ్ చేస్తే ఎవరైనా హర్ట్ అవుతారు కదా. ఇక దివ్య అంటే వీళ్ళిద్దరికి అస్సలు పడదు కాబట్టి ఇంకా ఎక్స్క్యూజెస్ లేవు, సారీలు లేవు, ఏమీ లేవు. నాకొద్దు సార్ ఆమె సారీ కూడాను, ఆమె మళ్ళీ సారీ చెప్పి మళ్ళీ అంటుందని చెప్పేసి దివ్య అంటుంది. మరి ఏం చేశారో వీళ్ళిద్దరి మధ్య ఎలా సార్ట్ అవుట్ అయిందో చూడాల్సి ఉంది. ఇక తనుజా గారికి కూడా చూపించారు కదా, నిజంగానే రాము విషయంలో చాలాసార్లు, ఇదే కాదు చాలాసార్లు రాముని చిన్నపిల్లోడనో లేకపోతే తమ్ముడనో ఏదేమైనా కానీ తనని చాలా కొద్దిగా చీప్గా మాట్లాడుతుండే, పోరా ఏరారా అంటే మాట్లాడచ్చు, కానీ పక్కన వాళ్ళు హర్ట్ అవుతున్నప్పుడు మాత్రం అలా అనకుండా ఉండడమే చాలా బెటర్ కదా. సో ఇప్పుడు ఈ వీడియోతో కనీసం తనని రెస్పెక్ట్ ఇవ్వడమైనా నేర్చుకుంటుందేమో తనూజ, చూడాలి. అంటే మిగిలిన వాళ్ళతో బాగానే మాట్లాడుతుంది కదా, సో తనని కూడా రెస్పెక్ట్ అయితే ఇస్తే బాగుంటుంది కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.